ఇక్కడైతే మనం మాట్లాడుకునేటప్పుడే ప్యాకర్స్ అండ్ మూవర్స్తో ఆ మంచము ఫ్యాన్స్ ఇవన్నీ కూడా డిసెంబుల్ చేస్తారా అని మనం అనుకోవాలండి. సో వీళ్ళే చేస్తామన్నారనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మంచం అయితే తీసేశారు, నట్లు అవి ఉంటాయి కదా. సో అలాగా ఇక్కడ నేను దేవుడి సామాను, క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను పర్టికులర్గా బాక్సెస్ ఉంటాయి కదా, అట్టపెట్టెల మీద అయితే రాసుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అన్నీ ఒకే రోజు సదిరేసుకోలేం కదా, ఏవైతే అవసరమో అవి ముందు తీసుకోవచ్చు అన్నట్లు అలా రాసుకున్నాను కార్డ్బోర్డ్స్ మీద. సో ఇక చూసారా ఇల్లు ఎంత గందరగోళంగా ఉందో. ఇక్కడ కిచెన్లో ర్యాక్ ఉంది కదా, ఆ కిచెన్ ర్యాక్ కూడా వాళ్ళే తీస్తారు. వేసేటప్పుడు అయితే డ్రిల్లింగ్ వేసి వేపించేసుకున్నాం అనమాట. బట్ ఇప్పుడు వాళ్ళు తెచ్చుకునేటప్పుడు కూడా కొన్ని తెచ్చుకుంటున్నారనమాట ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం తీసుకోవడానికి. లేదు అంటే స్క్రూ డ్రైవరు, రెంచ్ ఇలాంటివి మనం ఉంచుకోవాలండి ఇంట్లోనే. సో అప్పుడు మనం తీసుకోవడానికి వాళ్ళతో ఇప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మాకు టీవీ వెనకాలది ఎంత లాగినా రాలేదు. ఇక్కడ ఫ్యాన్ కూడా వాళ్ళే విప్పేశారనమాట. మొత్తానికైతే ప్యాకింగ్ అయితే సగం వరకు వచ్చిందండి.